హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్. మరో రీసెంట్ జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూద్దాం. రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండే థర్డ్ నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, అంటే 10+2 అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కొన్ని జాబ్స్ రిలీజ్ అయినాయి, టికెట్ కలెక్టర్ జాబ్స్. అవేంటో చూద్దాం. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రీసెంట్గా ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కింద ఏవే పోస్టులు రిలీజ్ అయినాయో చూద్దాం. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి. ఇది టికెట్ క్లర్క్ జాబ్స్, ఇవి టికెట్ కలెక్టర్ జాబ్స్. వీటికి స్టార్టింగ్లోనే శాలరీ 21,700 ఉంటుంది. దాని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఏజ్ ఉండాలి. అన్ని ఆర్ఆర్బీలను కలుపుకుంటే 24 అంటే 2,424 పోస్టులు ఉన్నాయి ఇవి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి వీళ్ళకి శాలరీ వచ్చేసి 19,900, ఏజ్ లిమిట్ 18 to 30, 394 పోస్టులు ఉన్నాయి ఇవి. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సో వీటికి ఇనీషియల్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30, టోటల్ పోస్టులు వచ్చేసి 163 ఉన్నాయి. లాస్ట్ పోస్ట్ వచ్చేసి ట్రైన్ క్లర్క్ అండి. సో దీనికి ఇనీషియల్ శాలరీ వచ్చేసి 19,900, 18 to 30 ఏజ్ లిమిట్, 77 పోస్టులు ఉన్నాయి. ఇలాగా ఓవరాల్ ఇండియా అన్ని ఆర్ఆర్బీలని కలుపుకుంటే మనకి 3,058 పోస్టులు అనేవి రిలీజ్ అయినాయండి. సో దానిలో నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఈ టికెట్ కలెక్టర్ జాబ్స్కే ఇంకొక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని నేమ్ డిసిగ్నేషన్ అనేది ఇచ్చారు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అవ్వాలంటే 10+2. సో సిబిఎస్ఈ ప్రకారం అయితే 12th క్లాస్ అని చెప్తాము. మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం 10 ఇంటర్మీడియట్ ఉంటే పాస్ అయితే సరిపోతుంది. దానిలో ఇంటర్మీడియట్లో 50%, అంటే ఎనీ ఇంటర్మీడియట్, అంటే సిఈసి కానీ, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, ఇలా ఇంటర్మీడియట్ చదివిన ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఈ టికెట్ కలెక్టర్ పోస్టులకి. అలాగే నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి కూడా 12th పాస్, అంటే 12th అలాగే ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి ఎక్స్ట్రాగా ఏంటంటే టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అన్నాడు. అంటే ఈ సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రాగా మీకు టైపింగ్ టెస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. థర్డ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అన్నాడు. సో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 12th అంటే +2 స్టేజ్ ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ మీన్స్ ఇంటర్మీడియట్ 50%, ఎనీ ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, 50% మార్క్స్ ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది షూర్గా ఉండాలి. సో ఈ రెండింటికి టైపింగ్ టెస్ట్ అనేది ఇచ్చాడు. ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ట్రైన్స్ క్లర్క్, దీనికి 12th అలాగే ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ 50% ఉంటే సరిపోతుంది. సో దీనికి టైపింగ్ టెస్ట్ ఏమీ లేదు, దీన్ని డైరెక్ట్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ది ఫోర్త్ది వచ్చేసరికి డైరెక్ట్గా +2 అంటే 12th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 50% ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. ఈ రెండు పోస్టులకి అప్లై చేసండి. ఒక 80% అందరూ టైపింగ్ టెస్ట్ అన్నది ఎవరు నేర్చుకోరు, ఒక 20% నేర్చుకుంటారు. వాళ్ళు అడిషనల్గా ఈ సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి మెడికల్ స్టాండర్డ్ B2, C2, A3 అని ఇలా ఇచ్చారు కదండి. సో అవేంటో చూద్దాం. ఆ మెడికల్ స్టాండర్డ్లో A3 స్టాండర్డ్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడెడ్ 2D అన్నాడు. అలాగే నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అన్నాడు. అలాగే మస్ట్ పాస్ ద టెస్ట్ కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజను, మైఫో విజను. సో ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి, చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. అలాగే B2 అలాగే C2 కూడా సమ్ స్టాండర్డ్స్ అన్నవి మెన్షన్ చేశారు దీనిలో. ఈ స్టాండర్డ్స్ కనుక మీరు మీట్ అయి ఉంటే కనుక ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కింద వేకెన్సీస్ జోన్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆర్ఆర్బీ అహ్మదాబాద్ కింద టోటల్ పోస్టులు 153 రిలీజ్ అయ్యాయి. అలాగే అజ్మీర్ కింద 116, బెంగళూరులో 54, అలాగే భోపాల్ 123, భువనేశ్వర్ ఆర్ఆర్బీ 18, బిలాస్పూర్ 69, చండీగఢ్ 24, చెన్నై 80, గోరఖ్పూర్ 173, గౌహటి 135. అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 137 పోస్టులు ఉన్నాయి. కోల్కతా 499,
మాల్దా 196, ముంబై 494, ముజఫర్పూర్ 39, పాట్నా 24, ప్రయాగ్రాజ్ 303, రాంచీ 56, సికింద్రాబాద్ 272, తిరువనంతపురం 86, సిలిగురి 7 ఇలా పోస్టులు రిలీజ్ అయినాయి. జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ సికింద్రాబాద్ అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి సికింద్రాబాద్ పోస్టులు చూసుకుంటే మొత్తం 272 ఉన్నాయి. సో ఈ 272 పోస్టులకి మీరు అవి కేటగిరీ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో సికింద్రాబాద్లోకి వచ్చేసరికి మొత్తంగా 272 పోస్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎక్కువగా సికింద్రాబాద్ పోస్టులకి అప్లై చేస్తారు, నియరెస్ట్ కాబట్టి. సో ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా వచ్చేసరికి 251 ఉన్నాయి. ఆ 251లో అన్రిజర్వ్డ్కి 107, ఎస్సీకి 37, ఎస్టీకి 19, ఓబీసీకి 66, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక 22. సో ఈ విధంగా డివైడ్ అయినాయండి. మొత్తం 251 ఉన్నాయి. సో ఈ జనరల్గా చూసుకుంటే ఎక్కువ పోస్టులు రిలీజ్ అయినట్టే కాబట్టి ఈ పోస్ట్కి కూడా అలాగే టైపింగ్ టెస్ట్ కూడా లేదు కాబట్టి ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 50% ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి చూసుకుంటే కనుక ఇవి ఎలాగో తక్కువ పోస్టులే ఉన్నాయి. 6 పోస్టులు 11 పోస్టులు ఉన్నాయి. ఆ కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 1, ఎస్సీకి 2, ఎస్టీకి 2, అలాగే ఓబీసీకి ఇక్కడ ఏమీ లేవు, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకుంటే 5, ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీకి 2, అలాగే ఈడబ్ల్యూసీకి 1. సో ఇలా ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ ఇది చూసుకుంటే టోటల్గా 4 ఉన్నాయండి. ట్రైన్స్ క్లర్క్లో ఆ టోటల్ 4లో అన్రిజర్వ్డ్కి ఒక 2 ఉన్నాయి, ఎస్టీకి ఒక 2 ఉన్నాయి. సో ఇలాగా కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు ఇచ్చాడు. టోటల్గా సికింద్రాబాద్లో 272 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పోస్ట్ అందరూ పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అందరూ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పెట్టుకోండి, తర్వాత ట్రైన్స్ క్లర్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రెండింటికి టైపింగ్ టెస్ట్ లేదు కాబట్టి తర్వాత ఈ థర్డ్ది పెట్టుకోండి సికింద్రాబాద్కి అప్లై చేసేవాళ్ళు. ఎందుకంటే ముందే చెప్తున్నాను, ఈ ఆర్ఆర్బీకి అప్లై చేసేవాళ్ళు ఏదో ఒక ఆర్ఆర్బీ జోన్కి అప్లై చేసుకోవాలి. అంటే సికింద్రాబాద్ అప్లై చేసుకుని సికింద్రాబాద్, ఆ సికింద్రాబాద్ అప్లై చేసుకుంటూనే చెన్నైకి అప్లై చేసుకుంటానంటే అలా కుదరదు. సో 2 అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ముందుగా ఏదో ఒక కేటగిరీ డిసైడ్ అయ్యి మీరు అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఈ టికెట్ కలెక్టర్ జాబ్స్కి ఏజ్ లిమిట్ 18 to 30 ఇచ్చాడు. అంటే జనరల్ కేటగిరీ అన్ని కేటగిరీస్ తీసుకుంటే 2008 బిఫోర్ ఉన్న వాళ్ళు అప్లై చేయడం కుదరదు. అలాగే కాకుండా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 1996 ఇయర్స్ బిఫోర్, అంటే అంతకంటే ముందు పుట్టిన వాళ్ళు అప్లై చేయడం కుదరదు. అదే ఓబీసీ వాళ్ళు తీసుకుంటే 1993 బిఫోర్, అంటే 92 వాళ్ళు 91 వాళ్ళు అప్లై చేయడం కుదరదు. ఎస్సీ ఎస్టీ తీసుకుంటే 91, అంటే బిఫోర్ 91 అంటే 1990 వాళ్ళు 89 అలా వాళ్ళు అప్లై చేయడం కుదరదు. సో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చాడు, అంటే 30 అంటే 35 years వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ కాబట్టి 33 ఏజ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. 10 years, 13 years, 15 years అని ఆ కేటగిరీ బట్టి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కానీ అలాగే మిగతా రిజర్వేషన్స్ కూడా ఇచ్చాడండి, అవి చూసుకోండి. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉందో చూద్దాం. ఈ ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ 500 అండి. ఆ 500లో 400 అనేవి రిఫండ్ అవుతాయి. సిబిటీ టెస్ట్ 1 ఫస్ట్ స్టేజ్ టెస్ట్ అటెండ్ అయితే కనుక 400 రిటర్న్ చేస్తారు కాబట్టి రిఫండ్ అవుతాయి కాబట్టి సో 500 అనేది రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను. సో అప్లై చేసుకోండి అందరూ. ఇన్ కేస్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ, అంటే ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు, అలాగే ఫీమేల్స్ ఇక్కడ చూడండి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు తక్కువ ఉంది. అలాగే ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆఫ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ చూసుకుంటే ఫీజు అనేది 250 ఉంది. ఆ 250 కూడా మళ్ళీ వీళ్ళకి రిఫండ్ అవుతుంది. అలాగే బ్యాంక్ ఛార్జెస్ కట్ అయ్యి రిఫండ్ అవుద్ది. ఎప్పుడు రిఫండ్ అయ్యిద్ది అంటే వీళ్ళు ఫస్ట్ స్టేజ్ సిబిటీ టెస్ట్ అనేది అటెండ్ చేయాలి. అటెండ్ అయితే కనుక వీళ్ళకి ఆ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. సో రిఫండ్ పాలసీ ఉంది కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం కూడా మనకి ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అందరూ ఈ జాబ్స్ అప్లై చేసుకోండి. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏముందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలిసిందే మీకు. ఫస్ట్ ఈ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఆర్ఆర్బీ మీరు ఒక ఆర్ఆర్బీని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఆర్ఆర్బీలోనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మరి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు దీనికి ఏంటంటే ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంది, అలాగే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంది, అలాగే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అని చెప్పాను.
సెకండ్ అలాగే థర్డ్ పోస్ట్‌లకి, అలాగే లాస్ట్ ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఇలాగా మనకి 4 స్టేజెస్‌లో మనకి ప్రాసెస్ అన్నది ఉందన్నమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లోనే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది అందరికీ కామన్‌గా ఉంటది. ఏ పోస్ట్‌కైనా కామన్ టెస్ట్ అనమాట ఇది. సో, దీనికి 90 మినిట్స్ డ్యూరేషన్‌లో ఎగ్జామ్ ఉంది. అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి 100కి కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్‌నెస్ నుండి ఒక 40, మ్యాథమెటిక్స్ నుండి ఒక 30, రీజనింగ్ నుండి ఒక 30 అన్న క్వెషన్స్ ఇస్తారు. ఇది గనక ఈ స్టేజ్ గనక మీరు క్వాలిఫై అయితే మళ్ళీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్‌కి రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ తీసుకుంటే కనుక ఇది కూడా డ్యూరేషన్ 90 మినిట్సే. కానీ క్వెషన్స్ అన్నవి నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇక్కడ మారినాయి. అంటే డ్యూరేషన్ గనక 90 మినిట్సే ఉన్నప్పటికీ క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ సీబీటీ టెస్ట్ కొంచెం టఫ్‌గా ఉంటుంది. సో, కొంచెం మీరు ఎలాగో ఫస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటారు కాబట్టి సెకండ్‌ది అన్నది కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ అయితే గనక ఈజీగా జాబ్ కొట్టొచ్చు. దీనిలో జనరల్ అవేర్‌నెస్ ఒక 50 ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఒక 35 ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక 35 ఉన్నాయి. సో, ఈ విధంగా టోటల్ 120 క్వెషన్స్ అన్నవి సెకండ్ సీబీటీ టెస్ట్‌లో ఇస్తారు. అవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి, ఎందుకంటే మనకు ఒకరోజే ఈ ఆర్ఆర్బీ అన్నది జరగదు. మల్టిపుల్ సెక్షన్స్‌లో జరిగిద్ది కాబట్టి ఓవరాల్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్‌ని దే ఆర్ బేస్డ్ ఆన్ ద నార్మలైజేషన్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ వెన్ ఎవర్ సీబీటీ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఫర్ ద సేమ్ సిలబస్. సో, దాన్ని బేస్ చేసుకుని ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ తీసుకుని నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌ని సెకండ్ థర్డ్ పోస్ట్‌కి అయితే కనుక సిబిటిఎస్పి అనే అంటే టైపింగ్ టెస్ట్‌కి పిలుస్తాడు. ఈ టైపింగ్ టెస్ట్ ఏంటంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అన్నది టైప్ చేయాలి. అదే హిందీ అయితే కనుక 20 వర్డ్స్ పర్ మినిట్ అన్నది టైప్ చేయాలి. సో, ఆ టైపింగ్ టెస్ట్ కనుక ఎలిజిబిలిటీ అయితే సెకండ్ అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇక్కడ పోస్ట్‌లోనే టైపిస్ట్ అని ఉంది చూడండి. ఈ పోస్ట్‌లో ఈ ఎక్స్ట్రాగా ఈ స్కిల్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. అదే ఫస్ట్ చూడండి కమర్షియల్ కమ్ క్రికెట్ క్లర్క్, దీనికి డైరెక్ట్గా ఫస్ట్ సీబీటీ రాసేస్తే అలాగే సెకండ్ సీబీటీ రాసేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఏ టెస్ట్ లేదు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే మెడికల్ టెస్ట్కి అటెండ్ అయితే సరిపోతుంది. అలాగే లాస్ట్ ట్రైన్స్ క్లర్క్ కూడా అంతే. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్స్ రాసేస్తే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ టెస్ట్ అన్నది అటెండ్ అయితే కనుక మనకి ఈ జాబ్ అన్నది ఈజీగా అచీవ్ అవ్వచ్చు. సో, మరి అప్లై చేయాలంటే ఆన్లైన్లో మీకు ఈ ఆర్ఆర్బీ సైట్ అన్నది నేను అప్లై చేసే లింక్ అన్నది ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. సో, ఆ డిస్క్రిప్షన్ నుండి మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆర్ఆర్బీ సైట్కి వెళ్ళిపోతారు. ఆర్ఆర్బీ సైట్లోనే డైరెక్ట్గా మీకు ఏ పోస్టులు ఉన్నదన్నది వాడు నోటిఫికేషన్స్ చూపెడతా ఉంటాడు. అంటే డిఫరెంట్ పోస్టులు నోటిఫికేషన్స్ పడినాయి ఆల్రెడీ. జూనియర్ ఇంజనీర్స్ పడినాయి అని చెప్పాను. అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పడినాయి. ఇది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కింద నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఆ నోటిఫికేషన్కి వెళ్ళే ముందే మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని అడుగుతుంది. సో, అక్కడ మీరు ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేయాలంటే మీకు ఒక పర్సనల్ మొబైల్ నెంబరు అలాగే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఈ రెండు మ్యాండటరీగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, దానిలో ఇచ్చినప్పుడు మీకు ఓటీపీస్ తీసుకుని మీ అకౌంట్ క్రియేషన్ అన్నది జరుగుతుంది. సో, అది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఇంకా మిగతా వివరాలు కూడా అంటే మీ పర్సనల్ డేటా అంటే మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ లిమిట్స్, కేటగిరీ ఇలాంటివన్నీ మీరు ఫిల్ చేసుకుంటే మీకు ఈ ఆర్ఆర్బీ గుండా మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్లో మీరు ఆ టికెట్ కలెక్టర్లో ఫోర్త్ది ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుని తర్వాత టైపింగ్ టెస్ట్ అన్నది మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు టెస్ట్ అది నెక్స్ట్ అప్లై చేసుకోండి. సో, ఈ విధంగా మీరు ఆర్ఆర్బీ అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఈ డేట్స్కి వచ్చేసరికి ఇది ఎప్పుడైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే 28/10/2025 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అన్నది స్టార్ట్ అయింది. మనకి క్లోజింగ్ డేట్ వచ్చేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 27/11/2025 అంటే దిస్ మంత్ నవంబర్ 27, 2025. సో, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ముందే మీరు అప్లై చేసుకుని ఉంటే కనుక లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడకుండా ఈజీగా అప్లై చేసుకుని ఉంటారు. ఇంకేదైనా కరెక్షన్స్ ఫీజ్ పేమెంట్ వరకు అయితే కనుక 29/11 వరకు ఉంది. సో, ఏదైనా 27/11/2025 రిమెంబర్ దిస్ డేట్ అండ్ అప్లై ఆల్ ది బెస్ట్. Thank you. Please subscribe my channel Siva Job Updates. Like and share. Thank you.